స్వాతంత్ర పోరాటాన్ని చూసే భాగ్యం మనకు కలగలేదు. ఆ తర్వాత జియాంధ్ర మూమెంట్లో కూడా మనం పాల్గొలేదు. అలాగే విశాఖ ఉక్కును సాధించుకోవడం కోసం చేసిన పోరాటంలో కూడా మన భాగస్వామ్యం లేదు. ఈ తరం వారికి ఉన్న ఏకైక లక్ష్యం ఏదైనా ఉన్నదంటే అది విశాఖ ఉక్కును ఇప్పుడు రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ పోరాటంలో, ఈ ప్రజా పోరాటంలో మీరందరూ కూడా పాల్గొని మేము కూడా పోరాటం చేశాము, మా తరం వాళ్ళం కూడా పోరాటం చేశాము, పోరాటంలో పాల్గొన్నాము అని అనిపించుకోవడానికి ఒకే ఒక్క అవకాశం రేపు అక్టోబర్ 2వ తేదీన జరగనున్న ఉక్కు ర్యాలీ. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీలో మీరందరూ పార్టిసిపేట్ చేయండి. మీరందరూ రండి. ప్రతి ఇంటికి ఒకరు చొప్పున వస్తే చాలు, ఆ కేంద్రం కథలు వస్తుంది. మన ఉక్కు మనకు రక్షణగా మిగులుతుంది. మనకు ఉక్కు రక్షణగా మనం అందరం ఉండాల్సిన బాధ్యత ఈ రోజున ఉంది. దీనికి ప్రజా పోరాటం ఒకటే శరణ్యం. ఆ ప్రజా పోరాటానికి నాంది అక్టోబర్ 2, 2024 ఉదయం 9 గంటలకి మనకి డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ మొదలై జీవీఎంసీ ఎదురుగా ఉండే గాంధీ విగ్రహం వరకు ఆ ర్యాలీ వెళ్తుంది. ఆ ర్యాలీలో మీరందరూ పార్టిసిపేట్ చేసి మన భూమిపుత్రులం మనని చెప్పి మన భూమి రుణం మనం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన రుణం తీర్చుకోవడం కోసమైనా సరే ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు వచ్చి ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను.